వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఏపీ సెట్ రాయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు ఈ సెట్లో విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఏపీ సెట్ ఎడ్యుకేషన్ రాసేటువంటి మిత్రుల కోసము సిలబస్ని వివరించడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2020 సబ్జెక్ట్ ఎడ్యుకేషన్ కోడ్ నెంబర్ 07. దీనిలో మొత్తము 100 ప్రశ్నలు ఉంటే ప్రతి ప్రశ్నకు 2 మార్కులు, మొత్తం మార్కులు 200, సమయము 2 గంటలు. టోటల్గా 10 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి యూనిట్ నుంచి కూడా మీకు ఉన్నటువంటి సిలబస్ని మీరు ముందుగా అర్థం చేసుకుంటే ఏం చదవాలి, ఎలా చదవాలి అనే అంశాన్ని మీరు గ్రహించగలుగుతారు. కాబట్టి సిలబస్ గురించి ముందుగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత మీ ప్రిపరేషన్ని మీరు ప్లాన్ చేసుకోవచ్చు. భారతీయ పాఠశాలల్లో తత్వశాస్త్రం యొక్క సహకారం, తత్వశాస్త్రం యొక్క పాత్ర, ముఖ్యంగా దీనిలో సాంఖ్య, యోగా, వేదాంతము, బౌద్ధం, జైనం, విద్య గురించి ప్రత్యేక సూచనలు ఏమున్నాయి, దయానంద్ దర్శన్ మరియు విద్యా లక్ష్యాల వైపు ఇస్లామిక్ సాంప్రదాయాలు మరియు అవి వెలువరిచినటువంటి సిద్ధాంతాలు ఏ విధంగా విద్యకు ఉపయోగపడుతున్నాయి, మొదలగినటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి దీంట్లో చూడాలి. ముందుగా భారతీయ విద్యా విధానాన్ని మనం పరిశీలిస్తే చరిత్రను 4 భాగాలుగా విభజించవచ్చు. అవి ప్రాచీన కాలంలో విద్యా విధానం అనగా చరిత్ర ప్రారంభం నుండి 12వ శతాబ్దం వరకు. రెండవది మధ్యయుగంలో విద్యా విధానం అనగా 12వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు. తర్వాత ఆధునిక యుగంలో విద్యా విధానం 17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు. తర్వాత స్వాతంత్రం అనంతరం విద్యా విధానం. అరవిందుని ప్రకారంగా గతం మన పునాది, వర్తమానం మన ముడి పదార్థం, భవిష్యత్తు మన లక్ష్యం. ఏ విద్యా విధానంలోనైనా భూత, వర్తమాన, భవిష్యత్తులకు సముచిత స్థానం అనేది ఉండాలి. ప్రాచీన కాలంలో విద్యా విధానము 3 రకాలుగా విభజించడం జరిగింది. అది వేదకాలం, చరిత్ర తెలియని రోజుల నుండి BC 1000 వరకు. రెండవది ధర్మశాస్త్ర కాలం, బిఫోర్ క్రైస్ట్ 1000 నుంచి క్రీస్తు శకము 500 వరకు. మూడవది పురాణ కాలం, క్రీస్తు శకం 500 నుంచి 1200 వరకు. ఈ కాలాల్లో సారూప్య లక్షణాలు కలిగి ఉండట మనం చూస్తూ ఉన్నాం. వేదకాలము ప్లస్ ఉపనిషత్తుల కాలం కలిపి వేదకాలంగాను, ధర్మశాస్త్ర కాలం ప్లస్ పురాణ కాలం కలిపి వేదకాల అనంతరంగా చెప్పడం జరిగింది. వేదకాలంలో విద్యా విధానం ప్రపంచంలోనే మొదట భారతదేశంలో విద్యావ్యాప్తి జరిగింది అనడానికి మనువు యొక్క శ్లోకాలు, నారదుని యొక్క మాటలు మనం ఆధారం చేసుకోవచ్చు. భారతదేశంలో మానవత్వం విస్తరించిన తర్వాత వ్రాయబడినటువంటి మొదటి పుస్తకము ఋగ్వేదం. ప్రాచీన భారతీయ విద్యా విధానం హిందూ తాత్విక సాంప్రదాయాలపై విస్తరించి ఉంది. ముఖ్యంగా వేదాలు, ఉపనిషత్తులు, సంహితాలు, అరణ్యకాలు నాడు బోధించేవారు. విద్య 2 రకాలుగా ఆ రోజు మనకు కనిపించింది. దాన్ని మనం పరావిద్య, అపరావిద్య అన్నాం. అపరావిద్య అనగా ఐహికమైనది, అనగా సమాజంలో ఒక వ్యక్తి తను ఉత్తమమైనటువంటి వ్యక్తిగా, సంఘజీవిగా తయారు కావడానికి విద్యను అభ్యసించేవాడు. పరావిద్య అనగా ఇది ఆయుష్మికమైనది, అనగా ముక్తి, మోక్షం పొందడానికి ఉపయోగపడేటువంటి విద్య. భారతదేశంలోని పాఠశాలలపై పాశ్చాత్య దేశాల యొక్క విద్యా విధానం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది అంటే ఆదర్శవాదం, వాస్తవికత, సహజతత్వం, వ్యవహారిక సత్తావాదం, మార్కిజం, అస్తిత్వవాదం మరియు వాటి సమాచారానికి ప్రత్యేక సూచనలతో విద్యకు ఏ విధంగా సహకారం అందించింది. విద్య సామాజిక శాస్త్ర విధానమైనటువంటి సింబాలిక్ ఇంటరాక్షన్, స్ట్రక్చరల్ ఫంక్షనలిజం అండ్ కాన్ఫ్లిక్ట్ థియరీ, కాన్సెప్ట్ అండ్ టైప్స్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సామాజిక సంస్థలు మరియు వాటి విధులు, కుటుంబము, పాఠశాల మరియు సమాజము, సామాజిక ఉద్యమాల భావన, సామాజిక ఉద్యమాల సిద్ధాంతాలు, సాపేక్షలేమి, వనరుల సమీకరణ, రాజకీయ ప్రక్రియ సిద్ధాంతం మరియు కొత్త సామాజిక ఉద్యమ సిద్ధాంతం, సాంఘీకరణ మరియు విద్య మరియు సంస్కృతి యొక్క సహకారం. రచనాపరులైనటువంటి భారతదేశంలో తత్వవేత్తలు స్వామి వివేకానందుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, అరబిందుడు, కృష్ణమూర్తి మరియు సావిత్రిబాయి పూలే, పాశ్చాత్యులైనటువంటి ఫాలో ఫ్రీర్, వోల్సన్ క్రాఫ్ట్, నెల్ నోడింగ్స్. అభివృద్ధికి సామాజిక మార్పు కోసం విద్యా ఆలోచన ఈ విధంగా ఉంది. జాతీయ విలువలు పొందుపరచబడినటువంటి భారత రాజ్యాంగంలో సోషలిజం, లౌకికవాదం, న్యాయం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సమానత్వం విద్యకు ప్రత్యేక సూచనల ద్వారా ఎటువంటి స్వేచ్ఛను, సహకారాన్ని అందించింది
చూడాల్సిన అవసరం ఉంది. వేదకాలంలో భారతదేశంలో చతుర్వర్ణ వ్యవస్థ అమల్లో ఉండేది. నాడు కులాలను అనుసరించి వారి జీవన విధానానికి ఉపయోగపడే విధంగా విద్యా బోధన జరిగేది. బ్రాహ్మణులకు యజ్ఞయాగాది క్రియలకు కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం బోధింపబడ్డాయి. క్షత్రియులకు రాజనీతి, ధర్మరక్షణ, దేశరక్షణతో పాటు ధర్మశాస్త్రాలు బోధించబడ్డాయి. వైశ్యులకు వాణిజ్యం, గణితం, భూగోళం, వ్యవసాయం బోధించబడ్డాయి. శూద్రులకు విద్య నిరాకరించబడింది. విద్యా వ్యాప్తికి, ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించడానికి, చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి దోహదపడేదిగా ఉండాలని భావించడం జరిగింది. ప్రతి వ్యక్తి తన జీవిత కాలాన్ని 4 ప్రధాన ఆశ్రమంలో గడిపేవాడు. బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం. ఈ 4 ప్రధాన ఆశ్రమాల్లో 4 పురుషార్థాలు సాధించాలని ఉద్ఘాటించడమైనది. పురుషార్థాలు ధర్మం, అర్థం, కామం, మోక్షం. లో ధర్మం ప్రధానమైనది. పాత కాలంలో మనం చూసినట్లయితే వేద కాలానంతరం విద్యా విధానాన్ని మనం పరిశీలిస్తే 6వ శతాబ్దంలో మనకు జైన, బౌద్ధ మత విద్యా విధానం మనకు కనిపిస్తుంది. ఈ విద్యా విధానము వేదకాలంలో నిరాకరించబడినటువంటి శూద్రులకు కూడా విద్యను అందించడానికి వీరు ఎంతగానో ప్రయత్నం చేశారు. బ్రాహ్మణత్వంలోని లోపాల కారణంగా బౌద్ధ మతము 6వ శతాబ్దంలోనే భారతదేశంలోకి విస్తరించింది. వరకు గురువు కేంద్రంగా సాగిన విద్య బౌద్ధ సన్యాసుల చేతిలోకి వెళ్ళింది. ఈ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. బౌద్ధ విద్యా విధానం వృత్తి విద్య, పారిశ్రామిక విద్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించింది. మెడిసిన్, సర్జరీ అనేవి బౌద్ధ విద్యా విధానంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. వైద్య విద్యలో తక్షశిల అత్యంత గౌరవపాత్రమైన విద్యాపీఠంగా రూపొందింపబడింది. ఇందులో విద్యను అభ్యసించడానికి కావలసిన వయసు 8 సంవత్సరాలుగా ఉండేది. జైన, బౌద్ధ విద్యా విధానం తర్వాత భారతదేశంలో మధ్యయుగంలో ముస్లిం విద్యా విధానం ప్రారంభమైంది. ముస్లిం విద్యా విధాన ప్రారంభకుడు మహమ్మద్ గోరీగా చెప్పుకోవచ్చు. 1102 సంవత్సరంలో మన దేశంలో మక్తాబ్ అనేటువంటి ఎలిమెంటరీ పాఠశాలను ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. మక్తాబ్ అనగా ప్రాథమిక పాఠశాల, మదర్సా అనగా ఉన్నత పాఠశాల. ముస్లిం విద్యా విధానం తర్వాత భారతదేశంలో ఆధునిక కాలంలో విద్యా విధానం, దీనిని స్వాతంత్రమునకు పూర్వము మరియు స్వాతంత్ర అనంతరం విద్యా విధానంగా విభజించుకోవచ్చు. స్వాతంత్ర పూర్వం విద్యా విధానం బ్రిటిష్ విద్యా విధానంగా చెప్పుకోవాలి. భారతదేశంలో విదేశీ విద్య యూరోపియన్ క్రైస్తవ మిషనరీలతో ప్రారంభమైంది. మత వ్యాప్తి కోసం ఈ పాఠశాలలు స్థాపించబడ్డాయి. భారతదేశంలో విద్యా వ్యాప్తి కృషి చేసిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు పోర్చుగీస్కు చెందినటువంటి సెయింట్ ఫ్రాన్సిస్. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో విద్యా విధానం. భారతదేశంలో ఇంగ్లీష్ విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పిన మొట్టమొదటి వ్యక్తి చార్లెస్ గ్రాంట్. ఇతనిని భారతదేశంలో ఆధునిక విద్యకు పితామహుడుగా వ్యవహరిస్తారు. 2వ యూనిట్ చరిత్ర, రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రం. ఉపాధ్యాయ విద్యకు కమిటీలు మరియు కమిషన్ల యొక్క సహకారం. మాధ్యమిక విద్యా కమిషన్ 1953, కుటారి విద్యా కమిషన్ 1964-66, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, 1992, నేషనల్ కమిషన్ ఆన్ టీచర్స్ 1999, నేషనల్ కరికులం ముసాయిదా 2005, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ 2007, యశ్పాల్ కమిటీ రిపోర్ట్ 2009, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఉపాధ్యాయ విద్య 2009, జస్టిస్ వర్మ కమిటీ నివేదిక 2012. విధానాలు మరియు జాతీయ అభివృద్ధి నిర్ణయాధికారాలు. విద్యా విధానం మరియు విధాన సూత్రీకరణ ప్రక్రియ. విశ్లేషణ, ప్రస్తుత పరిస్థితి, విధాన ఎంపికల ఉత్పత్తి, విధానం యొక్క మూల్యాంకనము, ఎంపికలు, విధాన నిర్ణయం తీసుకోవడం, విధానం యొక్క ప్రణాళిక అమలు, విధాన ప్రభావం, అంచనా మరియు తదుపరి విధానము. కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్స్ ఎడ్యుకేషన్. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ వర్సెస్ కాస్ట్ అనాలిసిస్ ఇన్ ఎడ్యుకేషన్. ఎకనామిక్స్ రిటర్న్స్ టు హైయర్ ఎడ్యుకేషన్స్. Signaling theory versus human capital theory. Concept of educational finance. Educational finance at micro and macro level. Concept of budgeting. రాజకీయ మరియు విద్య మధ్య సంబంధము, రాజకీయాల దృక్పథాలు. ఎడ్యుకేషనల్ లిబరల్, కన్జర్వేటివ్ అండ్ క్రిటికల్ అప్రోచెస్. రాజకీయాలను అర్థం చేసుకోవడం. బిహేవియరలిజం, థియరీ ఆఫ్ సిస్టమ్స్ అనాలిసిస్ అండ్ థియరీ ఆఫ్ రేషనల్ చాయిస్. ఎడ్యుకేషన్ ఫర్ పొలిటికల్ డెవలప్మెంట్ మరియు రాజకీయ సాంఘీకరణ. ఇది మనకు 2వ యూనిట్లో ఉన్నటువంటి అంశాలు. దీంట్లో మనం ముందుగా చూస్తే భారతీయ చరిత్రలో 1813-1834 మధ్య కాలం ప్రజ్ఞావంతుల కాలంగా గుర్తించబడింది. ఈ కాలంలో 3 రకాల భావవాదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. మొదటిది విప్లవాత్మక భావవాదం, విద్య ద్వారా మతరహితంగా ప్రజల్లో మార్పు తీసుకురావడం. రెండవది విజ్ఞాన సంపార్జన, నూతన విజ్ఞాన విస్తరణ, పాశ్చాత్య విజ్ఞాన వ్యాప్తి ద్వారా హిందూ విధానంలో మార్పు తీసుకురావడం. మూడవది విప్లవ వ్యతిరేక వాదం. దీని ప్రకారం విద్యను జీవనోపాధి కల్పించేదిగా భావించారు. ఆంగ్ల భాష మాట్లాడడం, రాయడం
నేర్చుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరడమే విద్యా లక్ష్యంగా భావింపబడింది. దీనికి ఆజ్యం పోసినవాడు మెకాలే విధానం 1935, వుడ్స్ నివేదిక 1854, హంటర్ కమిషన్ 1882, భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ 1902, గోఖలే తీర్మానం 1911, షాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917, హాటాక్ కమిటీ 1929, అబాట్ వుడ్ నివేదిక 1937, జాతీయ విద్యా ఉద్యమం 1905, 1938, స్వాతంత్రానంతరం విద్యా విధానం. వీటన్నిటిని కూడా మీరు కలిపి చదువుకున్నప్పుడు మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన అనేది కలుగుతుంది. థర్డ్ యూనిట్ లెర్నర్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్, గ్రోత్ అండ్ డెవలప్మెంట్, కాన్సెప్ట్ అండ్ ప్రిన్సిపల్స్, కాగ్నిటివ్ ప్రాసెస్ అండ్ స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, పర్సనాలిటీ డెఫినేషన్స్ అండ్ థియరీస్. దీనిలో మనకు సిగ్మండ్ ఫ్రాయిడ్, కార్ల్ రోజర్స్, గోర్డాన్, ఆల్ఫోర్డ్స్, వర్దిమర్, కోఫ్కా మొదలగు వారి సిద్ధాంతాలను మరియు యూనిటరీ నుండి బహుళ ఇంటెలిజెన్స్ విధానాలు, వాటి యొక్క భావనలు, సామాజిక మేధస్సు, బహుళ మేధస్సు, భావోద్వేగ మేధస్సు, థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్, స్టెర్న్బెర్గ్, గార్డ్నర్, అసెస్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్, మెటాకాగ్నిషన్ మరియు సృజనాత్మకత, అభ్యసన సూత్రాలు మరియు సిద్ధాంతాలు, బిహేవియరలిస్టిక్, కాగ్నిటివ్ మరియు అభ్యసన సామాజిక సిద్ధాంతాలు, సామాజిక అభ్యసనాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు, సామాజిక సామర్థ్యం, సామాజిక జ్ఞానం యొక్క భావన, సామాజిక అవగాహన, సంబంధము మరియు సాంఘీకరణ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మార్గదర్శకత్వం మరియు మంత్రణము, ప్రకృతి, సూత్రాలు మరియు అవసరము, రకాలు, మార్గదర్శకత్వం మరియు మంత్రణం, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, ప్రకృతి, సూత్రాలు మరియు అవసరాలు, మార్గదర్శకత్వంలోని రకాలు, విద్యా మార్గదర్శకత్వము, వృత్తి మార్గదర్శకత్వము, వ్యక్తిగత మార్గదర్శకత్వము, ఆరోగ్యము మరియు సామాజిక మార్గదర్శకత్వము, ప్రత్యక్ష మరియు పరోక్ష మార్గదర్శకత్వం మరియు ఎక్లెక్టిక్, మరియు కౌన్సిలింగ్ విధానాలు, కాగ్నిటివ్ బిహేవియరల్ కౌన్సిలింగ్, ఆల్బర్ట్ ఎల్లిస్, మరియు హ్యూమనిస్టిక్ పర్సనల్ సెంట్రెడ్ కౌన్సిలింగ్, కార్ల్ రోజర్స్. ఇవి మనకు 3వ యూనిట్ యొక్క సిలబస్. 4th యూనిట్ ఉపాధ్యాయ విద్య, టీచర్ ఎడ్యుకేషన్. ఉపాధ్యాయ విద్య యొక్క అర్థము, స్వభావం మరియు పరిధి. ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు రకాలు. ఉపాధ్యాయ విద్యా పాఠ్యాంశాల నిర్మాణంలో ఎన్సీఆర్టీ, ఎన్సిటీ యొక్క ఎలిమెంటరీ, సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ లెవెల్స్, ఆర్గనైజేషన్, ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్, లావాదేవీల యొక్క భాగాలు, విధానాలు, ఫౌండేషన్ కోర్సుల కోసం ఎక్సోజిటరీ సహకార మరియు అనుభవపూర్వక అభ్యసనంలో ఎన్సీఆర్టీ మరియు ఎన్సిటీ యొక్క కరికులం పత్రాలలో యొక్క విజన్ ఏ విధంగా ఉంది. షుల్మన్, డెంగ్ మరియు లూక్ హెబెర్మస్ యొక్క దృష్టిలో ఉపాధ్యాయ విద్యను అర్థం చేసుకోవడము, రిఫ్లెక్టివ్ టీచింగ్ మరియు రిఫ్లెక్టింగ్ టీచింగ్ని ప్రోత్సహించడము, రిఫ్లెక్టింగ్ టీచింగ్ స్ట్రాటజీస్ మరియు ఉపాధ్యాయ విద్య యొక్క నమూనాలు, బిహేవియరిస్టిక్, యోగ్యత ఆధారిత మరియు విచారణ ఆధారిత ఉపాధ్యాయ విద్యా నమూనాలు. ఇన్ సర్వీస్లో ఉపాధ్యాయ విద్య యొక్క భావన, అవసరము, ఉద్దేశం మరియు పరిధి. అదేవిధంగా ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ వివిధ ఏజెన్సీలు, సంస్థలు వాటి యొక్క పనితీరు, జాతీయ, రాష్ట్ర, జిల్లా సంస్థలైనటువంటి సర్వశిక్ష అభియాన్, ఆర్ఎంఎస్ఏ, ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, యూజీసీ యొక్క సేవలు ఉపాధ్యాయ విద్యా ప్రణాళికలో ఏ విధంగా ఉన్నాయి. వృత్తి మరియు వృత్తివాదం యొక్క భావన, టీచింగ్ యాజ్ ఏ ప్రొఫెషన్. ఉపాధ్యాయుల వృత్తిపరమైన నీతి నియమావళి, వ్యక్తిగత మరియు ఉపాధ్యాయ అభివృద్ధి, ఐసిటీ ఇంటిగ్రేషన్, ఉపాధ్యాయ విద్య యొక్క వృత్తీకరణ కోసం నాణ్యత పెరుగుదల, ఉపాధ్యాయ విద్యలో ఆవిష్కరణ. ఇవి మనకు 4th యూనిట్ సిలబస్గా ఉంది. 5th యూనిట్ కరికులం స్టడీస్, పాఠ్య ప్రణాళిక యొక్క భావన మరియు సూత్రాలు, పాఠ్యాంశ వ్యూహాలు, అభివృద్ధి. పాఠ్య ప్రణాళిక అభివృద్ధి ప్రక్రియలో వివిధ దశలు, పాఠ్య ప్రణాళిక యొక్క పునాదులు, తాత్విక స్థావరాలు, జాతీయ, ప్రజాస్వామ్య, సామాజిక ప్రాతిపాదిక, సామాజిక సాంస్కృతిక పునర్నిర్మాణం, మానసిక స్థావరాలైనటువంటి అభ్యాసకుడి అవసరాలు మరియు అభ్యాసకుడి యొక్క ఆసక్తులు, బెంచ్ మార్కింగ్ మరియు జాతీయ స్థాయి చట్టబద్ధమైనటువంటి సంస్థల యొక్క పాత్ర, యూజీసీ, ఎన్సిటిఈ మరియు ఇతర సంస్థల యొక్క పాత్ర. కరికులం అభివృద్ధిలో విశ్వవిద్యాలయం యొక్క పాత్ర, పాఠ్య ప్రణాళిక నమూనాలు, సాంప్రదాయ నమూనా మరియు సమకాలీన నమూనా, అకాడమిక్ డిసిప్లిన్ బేస్డ్ మోడల్, కాంపిటెన్సీ బేస్డ్ మోడల్, సామాజిక విధులు, కార్యకలాపాల నమూనా, సామాజిక పునర్నిర్మాణం, వ్యక్తి యొక్క అవసరాలు, వ్యక్తి యొక్క ఇష్టాలు మరియు ఫలితం ఆధారిత ఇంటిగ్రేటెడ్ మోడల్, ఇంటర్వెన్షనల్ మోడల్, సిఐపిపి మోడల్, కాంటెక్స్ట్, ఇన్పుట్ ప్రాసెస్
ప్రొడక్ట్ మోడల్. బోధనా వ్యవస్థ, బోధనా మాధ్యమము, బోధనా పద్ధతులు మరియు పాఠ్య ప్రణాళిక, లావాదేవీని పెంచే పదార్థ విధానాలు, పాఠ్య ప్రణాళిక యొక్క మూల్యాంకనం, పాఠ్య ప్రణాళిక మరియు బోధనకు వివిధ విధానాలు, అకాడమిక్ అండ్ కాంపిటెన్సీ బేస్డ్ అప్రోచెస్, డిఫరెంట్ మోడల్స్, కరికులం, ఇవాల్యుయేషన్, టైలర్స్ మోడల్, స్టాక్స్ మోడల్, స్క్రీవెన్ మోడల్, కిర్క్పాట్రిక్ మోడల్. పాఠ్యాంశాల యొక్క మార్పు యొక్క అర్థము మరియు రకాలు ప్రభావితం చేసేటువంటి అంశాలు. పాఠ్య ప్రణాళిక మార్పు, పాఠ్యాంశాల మార్పుకు విధానాలు, పాత్ర పాఠ్యాంశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు విద్యా నిర్వాహకులు మార్పు మరియు పెరుగుదల, పాఠ్య ప్రణాళిక పై పరిశోధనలు, వివిధ రకాల కరికులం స్టడీస్ పై పరిశోధనలు. ఇది మనకు 5th యూనిట్ యొక్క సిలబస్. 6th యూనిట్ విద్యలో పరిశోధన. విద్యా పరిశోధన యొక్క అర్థం మరియు పరిధి, అర్థం మరియు దశలు, సైంటిఫిక్ మెథడ్ యొక్క లక్షణాలు, ఇంప్లిసిబిలిటీ, ప్రెసిషన్, తప్పుడు మరియు పార్సిమోని, సైంటిఫిక్ మెథడ్ రకాలు, అన్వేషణాత్మక, వివరణాత్మకం. పరిశోధన యొక్క లక్ష్యాలు: శాస్త్రీయ కార్యాచరణ, సమస్య పరిష్కారం, థియరీ బిల్డింగ్ అండ్ ప్రొడక్షన్. పరిశోధన రకాలు: ప్రాథమిక, అనువర్తిత మరియు చర్య పరిశోధన. పరిశోధన విధానాలు: విద్యా పరిశోధన, పరిమాణాత్మక మరియు గుణాత్మక. డిజైన్లు: విద్యా పరిశోధన వివరణాత్మక, ప్రయోగాత్మక మరియు చారిత్రాత్మక. వేరియబుల్స్: కాన్సెప్ట్, కన్స్ట్రక్ట్ అండ్ వేరియబుల్స్. వీటి యొక్క అర్థము, రకాలు: వేరియబుల్స్, ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్, ఎక్స్ట్రానియస్, జోక్యం మరియు మోడరేట్ వేరియబుల్స్. పరికల్పనలు: భావన, మూలాలు, రకాలు. పరిశోధన: డైరెక్షనల్, నాన్ డైరెక్షనల్, శూన్య, ఫార్ములేటింగ్ హైపోథీసిస్, క్యారెక్టరిస్టిక్స్. పరిశోధన ప్రతిపాదనను రాసే దశలు: భావన, యూనివర్సల్ అండ్ శాంపిల్, మంచి నమూనా యొక్క లక్షణాలు, టెక్నిక్స్. నమూనా: సంభావ్యత మరియు సంభావ్యత లేని నమూనా. పరిశోధన సాధనాలు: సాధనం యొక్క చెల్లుబాటు, విశ్వసనీయత మరియు ప్రామాణికీకరణ. సాధారణ రకాలు: రేటింగ్ స్కేల్, యాటిట్యూడ్ స్కేల్, ప్రశ్నాపత్రం, యాప్టిట్యూడ్ టెస్ట్ మరియు అచీవ్మెంట్ టెస్ట్. ఇన్వెంటరీ. టెక్నిక్స్ ఆఫ్ రీసెర్చ్: అబ్జర్వేషన్, ఇంటర్వ్యూ మరియు ప్రొజెక్టివ్ టెక్నిక్స్. కొలత, స్కేల్ రకాలు: నామమాత్ర, సాధారణ, విరామం మరియు నిష్పత్తి. పరిమాణాత్మక డేటా విశ్లేషణ, వివరణాత్మక డేటా విశ్లేషణ. కొలతలు, కేంద్ర ధోరణి, వైవిధ్యం, విశ్వసనీయ పరిమితులు మరియు గ్రాఫికల్ రిప్రజెంటేషన్. పరికల్పన యొక్క పరీక్ష: రకం 1, రకము 2, రకము. లోపాలు. ప్రాముఖ్యత స్థాయిలు: గణాంక పరీక్ష యొక్క శక్తి మరియు ప్రభావం. పరిమాణము, పారామెట్రిక్ టెక్నిక్స్, నాన్ పారామెట్రిక్ టెక్నిక్లను ఉపయోగించడం కోసం సంతృప్తి చెందవలసిన పరిస్థితులు. అనుమితి, డేటా విశ్లేషణ, గణాంక పద్ధతుల ఉపయోగం మరియు వివరణ. సహసంబంధము, టీ పరీక్ష, జెడ్ పరీక్ష. స్కై స్క్వేర్, సమాన సంభావ్యత మరియు సాధారణ సంభావ్యత పరికల్పన. గుణాత్మక డేటా విశ్లేషణ, డేటా తగ్గింపు మరియు వర్గీకరణ. విశ్లేషణాత్మక ఇండక్షన్ మరియు స్థిరమైన పోలిక. త్రిభుజం యొక్క భావన. గుణాత్మక పరిశోధన నమూనాలు, గ్రౌండ్ థియరీ డిజైన్స్. రకాలు, లక్షణాలు, నమూనాలు. జీటీ పరిశోధన నిర్వహించడానికి దశలు. వీటి యొక్క బలాలు మరియు బలహీనతలు. కథన పరిశోధన నమూనాలు, అర్థం మరియు ముఖ్య లక్షణాలు. ఎన్ఆర్ రూపకల్పనలో వివిధ దశలు. కేస్ స్టడీ, అర్థము, లక్షణాలు. సిఎస్ డిజైన్ యొక్క భాగాలు. సిఎస్ డిజైన్ రకాలు. సిఎస్ పరిశోధన చేసే దశలు, బలాలు మరియు బలహీనతలు. ఎథ్నోగ్రఫీ, అర్థము, లక్షణాలు, అంతర్లీన అంచనాలు. ఎథ్నోగ్రఫీ పరిశోధన యొక్క దశలు. ఎథ్నోగ్రఫీ ఖాతా రాయడము, బలాలు మరియు బలహీనత. మిశ్రమ మెథడ్ డిజైన్స్, లక్షణాలు. డిజైన్ రకాలు. త్రిభుజం, వివరణాత్మక మరియు అన్వేషణాత్మక నమూనాలు. దశలు. పరిశోధనలు, బలాలు మరియు పరిశోధన యొక్క బలహీనతలు. ఇవి మనకు 6th యూనిట్ యొక్క 7th యూనిట్. పెడగాగి, ఆండ్రగాగి అండ్ అసెస్మెంట్. పెడగాగి, పెడగాజికల్ అనాలిసిస్, కాన్సెప్ట్ అండ్ స్టేజెస్. క్రిటికల్ పెడగాగి, మీనింగ్, నీడ్ and its implication in teacher education. Organizing teaching. Memory level, Herbartian model. Understanding level, Morrison teaching model. Reflective level, Big and Hunt teaching mode. Concept of andragogy in education. దీని యొక్క అర్థము, సూత్రాలు, స్వీయ నిర్దేశిత అభ్యాసం యొక్క సామర్థ్యాలు, సిద్ధాంతం. ఆండ్రగోగి, మాల్కమ్ నోలెస్, ది డైనమిక్ మోడల్ ఆఫ్ లెర్నర్. అంచనా, అర్థము, స్వభావము, దృక్పథాలు. అంచనా స్వభావం, అంచనా అభ్యాసము, అభ్యాసం యొక్క అంచనా మరియు అభ్యాస అంచనా. అసెస్మెంట్ రకాలు. ప్లేస్మెంట్, ఫార్మేటివ్, డయాగ్నోస్టిక్, సమ్మేటివ్. లక్ష్యాలు మరియు ఫలితాల మధ్య సంబంధాలు. అంచనా. కాగ్నిటివ్, అండర్సన్ మరియు క్రాత్హాల్. ఎఫెక్టివ్, క్రాత్హాల్ మరియు నేర్చుకోవడం యొక్క సైకోమోటర్ డొమైన్. ఆర్హెచ్ దవే. విద్య యొక్క బోధనలో అంచనా. అభిప్రాయాలు, అభిప్రాయ పరికరాలు. అర్థము, రకాలు, ప్రమాణాలు, అభిప్రాయ పరికరాల మార్గదర్శకత్వము, అంచనా. పోర్ట్ఫోలియో. రిఫ్లెక్టివ్ జర్నల్, రూబిక్స్ ఉపయోగించి ఫీల్డ్ ఎంగేజ్మెంట్. కాంపిటెన్సీ బేస్డ్ ఎవాల్యుయేషన్, టీచర్ అసెస్మెంట్. ఐసిటి వనరులు. ఆండ్రగోగి ఆఫ్ ఎడ్యుకేషనల్ అసెస్మెంట్, ఇంటరాక్షన్ అనాలిసిస్, ప్లాన్డ్ ఇంటరాక్షన్ విశ్లేషణ. గాలోవే యొక్క సంరక్షణ వ్యవస్థ విశ్లేషణ, తరగతి సంఘటనల రికార్డింగ్, నిర్మాణం మరియు ఇంటరాక్షన్ మ్యాట్రిక్స్ యొక్క వివరణ. ఉపాధ్యాయ మూల్యాంకనం కోసం ప్రమాణం, ఉత్పత్తి, ప్రాసెస్ మరియు రీసెర్చ్ ప్రమాణాలు. రూబిక్స్ ఫర్ సెల్ఫ్ అండ్ పీర్ మూల్యాంకనము. అర్థము, నిర్మాణ దశలు. ఇది 7వ యూనిట్ యొక్క
సిలబస్ 8th యూనిట్ విద్య కోసం సాంకేతికత. ఎడ్యుకేషనల్ టెక్నాలజీను క్రమశిక్షణగా భావించడం, సమాచారం టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి మరియు ఇన్స్ట్రక్షనల్ టెక్నాలజీ. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్ ఫార్మల్, నాన్ ఫార్మల్, ఓపెన్ మరియు దూర విద్య, అధికారిక మరియు సమగ్ర విద్యా వ్యవస్థలు, బిహేవియరిస్ట్, కాగ్నిటివ్ అండ్ కన్స్ట్రక్టివిస్ట్ థియరీస్ యొక్క అవలోకనం మరియు బోధనా రూపకల్పనకు వారి చిక్కులు. స్కిన్నర్, పియాజే, బెల్, బ్రూనర్, వైగోట్స్కి అభ్యాసన సిద్ధాంతాల మధ్య సంబంధం మరియు బోధనా వ్యూహాలు మరియు చిన్న సమూహాలకు అధికారిక మరియు కానివి సమూహాలు. సిస్టమ్స్ అప్రోచెస్ టు ఇన్స్ట్రక్షనల్ డిజైన్ మోడల్స్ ఆఫ్ డెవలప్మెంట్, బోధనా రూపకల్పన, ADDIE, డిక్ మరియు కారీ మోడల్. మాసన్, గాగ్నే యొక్క 9 ఈవెంట్స్, బోధన మరియు 5 నిర్మాణాత్మక బోధనా రూపకల్పన యొక్క 9 అంశాలు. విద్యలో కంప్యూటర్ల అప్లికేషన్, CAI, CAL, CBT, CML కాన్సెప్ట్, ODLMను తయారు చేసే విధానం. ఈ లెర్నింగ్ యొక్క కాన్సెప్ట్, ఈ లెర్నింగ్ విధానాలు ఆఫ్లైన్, ఆన్లైన్, సింక్రోనస్, ఇంటర్నెట్ లెర్నింగ్, మొబైల్ లెర్నింగ్. ఈ లెర్నింగ్లో ఉద్భవిస్తున్న పోకడలు, సామాజిక అభ్యాసం, భావన, ఉపయోగం. నేర్చుకోవడానికి 2.0 సాధనాలు, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, బ్లాగ్లు, చాట్లు, వీడియోలు, కాన్ఫరెన్సింగ్, చర్చా వేదిక, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, క్రియేటివ్ కామన్, భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు, కాన్సెప్ట్ మరియు అప్లికేషన్. ఈ చేరిక యొక్క భావన, దరఖాస్తు. ఈ లెర్నింగ్ మరియు ఈ టీచర్స్ కోసం సమస్యలు, బోధన, అభ్యసన మరియు పరిశోధన, మూల్యాంకనం, పరిపాలన మరియు పరిశోధనలో ICT వాడకం. ఈ దస్త్రాలు పరిశోధన కోసం ICT, ఆన్లైన్ రిపోజిటరీలు మరియు ఆన్లైన్ లైబ్రరీలు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ అసైన్మెంట్ టూల్స్, ఆన్లైన్ సర్వే సాధనాలు లేదా పరీక్ష జనరేటర్లు, భావన మరియు అభివృద్ధి. యూనిట్ 9 విద్యా నిర్వహణ, పరిపాలన మరియు నాయకత్వం. విద్యా నిర్వహణ మరియు పరిపాలన, అర్థము, సూత్రాలు, విధులు మరియు ప్రాముఖ్యత, సంస్థాగత భవనము, వ్యవస్థ, స్వాట్ విశ్లేషణ, టెర్రరిజం, పరిపాలన ఒక ప్రక్రియ, పరిపాలన ఒక బ్యూరోక్రసీ, పరిపాలన మానవ సంబంధాల విధానం, సమ్మతి, సంస్థాగత అభివృద్ధి, సంస్థాగత వాతావరణం. విద్యా పరిపాలనలో నాయకత్వం, అర్థము మరియు ప్రకృతి నాయకత్వ విధానాలు, పరివర్తన, లావాదేవీ, విలువల ఆధారిత సాంస్కృతిక, మానసిక మరియు ఆకర్షణీయమైన నమూనాలు. నాయకత్వం, బ్లేక్ మరియు మౌటన్ యొక్క నిర్వాహక గ్రిడ్, ఫిడ్లర్స్ ఆకస్మిక మోడల్, త్రిమితీయ మోడల్, హెర్సీ మరియు బ్లాంచార్డ్ మోడల్, లీడర్ మెంబర్ ఎక్స్చేంజ్ థియరీ. విద్యలో నాణ్యత మరియు నాణ్యత యొక్క భావన, భారతీయ మరియు అంతర్జాతీయ దృక్పథం, నాణ్యత యొక్క పరిమాణం, తనిఖీ, నాణ్యత నియంత్రణ, నాణ్యత అస్యూరెన్స్, టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్, సిగ్మా క్వాలిటీ గ్రూలు. CK ప్రహ్లాద్, మార్పు నిర్వహణ, అర్థము, ప్రణాళికబద్ధమైన మార్పు అవసరం, మార్పు యొక్క సోపానాలు, మోడల్, అన్ఫ్రీజింగ్, మోడల్స్ ఆఫ్ చేంజ్, జస్ట్ ఇన్ టైం, పోకా యొక్క కర్త, మదింపు ఖర్చులు, ఖర్చు బెనిఫిట్ అనాలిసిస్, కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్, ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ ఏజెన్సీలు, లక్ష్యాలు, విధులు, పాత్రలు మరియు ఇనిషియేటివ్స్. నేషనల్ అసెస్మెంట్ క్రెడిట్ కౌన్సిల్, NAC. ఉన్నత విద్యలో క్వాలిటీ అస్యూరెన్స్ ఏజెన్సీల కోసం నెట్వర్క్. లాస్ట్ యూనిట్ 10th యూనిట్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, కాన్సెప్ట్, ప్రిన్సిపల్స్, స్కోప్ మరియు టార్గెట్ గ్రూప్స్. విభిన్న అభ్యాసకులు, మార్జినలైజ్డ్ గ్రూప్స్ మరియు అభ్యాసకులతో సహా వైకల్యాలు కలిగిన విద్యార్థులు, సమగ్ర విద్య యొక్క తత్వశాస్త్రం యొక్క పరిణామం, ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ కలుపుకొని ఉన్న విద్య, చట్టపరమైన నిబంధనలు, విధానాలు మరియు చట్టాలు. నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1986, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ 1992, పర్సన్ విత్ డిజేబిలిటీ యాక్ట్ 1995, నేషనల్ పాలసీ ఆఫ్ డిజేబిలిటీస్ యాక్ట్ 2006, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్స్ 2005. విభిన్న అభ్యాసకులకు రాయితీ మరియు సౌకర్యాలు, విద్య మరియు ఫైనాన్షియల్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1992 కలుపుకొని సర్వశిక్ష అభియాన్ కింద విద్య యొక్క లక్షణాలు. ఐక్యరాజ్య సమితి వ్యక్తుల హక్కులపై సమావేశ వైకల్యాలు మరియు దాని చిక్కులు, బలహీనత, వైకల్యం మరియు వికలాంగుల భావన వర్గీకరణ, ICF మోడల్, పాఠశాలకు సంసిద్ధత మరియు నమూనాల ఆధారంగా వైకల్యాలు చేరిక, రకాలు, లక్షణాలు మరియు విద్యా అవసరాలు. విభిన్న అభ్యాసకుల మేధో శరీర మరియు బాహుల వైకల్యం కలిగినటువంటి వ్యక్తులు, ఆ వైకల్యం గల కారణాలు మరియు నివారణ, వైవిధ్యతను గుర్తించడం, చేరిక, విద్యా మూల్యాంకన పద్ధతులు, సాంకేతికతలకు, అభ్యాసకులు మరియు ఉపకరణాలు, కలుపుకొని ఉన్న తరగతి గదుల ప్రణాళిక మరియు నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు మరియు బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక మరియు విభిన్న అభ్యాసకులు అనుసరణలు. విభిన్న అభ్యాసకుల కోసం సాంకేతికత, ఉత్పత్తి, టీచింగ్ ఎయిడ్స్ మరియు ఇతర ఉపకరణాలు మరియు ఇతర ప్రక్రియలు, వ్యక్తిగతీకరించిన విద్యా ప్రణాళిక, పరిష్కార బోధన, పేరెంట్ ప్రొఫెషనల్ పార్ట్నర్షిప్, తల్లిదండ్రులు, తోటివారు, నిపుణుల పాత్ర, ఉపాధ్యాయులు, పాఠశాల. విలీన విద్యలో అడ్డంకులు మరియు సౌకర్యాలు, వైఖరి, సామాజిక మరియు సమగ్ర విద్య యొక్క ప్రస్తుత స్థితి మరియు నైతిక సమస్యలు, భారతదేశంలో విలీన విద్య యొక్క స్థితి, వాటిపై పరిశోధనలు, వాటి పోకడలు. ఇవి మనకు సెట్ ఎడ్యుకేషన్ యొక్క సిలబస్గా ఉంది. మీకు సిలబస్ అంతా కూడా ఒకే దగ్గర మీకు కావాలి అన్నప్పుడు ప్రాగ్మా పబ్లికేషన్ మీకు ఉపయోగకారిగా ఉంటుంది.